బైబిల్ గమనించినప్పుడు మనం చూడొచ్చండి, యోహాను సువార్త 21వ అధ్యాయము వాక్యాలు చూసేటప్పుడు గమనించవచ్చు. ఈ శిష్యుని చూస్తే పేతురు అంటున్నాడు, నేను పోతున్నానయ్యా చేపలు పడతానికి. మిగతా శిష్యులు అన్నారంట, మేము కూడా వస్తాం అన్నారు. నాకు అర్థం కాదు, శిష్యుల్లో కొందరు చేపలు పట్టేవారు. మత్తయ్య ఎవరు తెలీదా? ట్యాక్స్ కలెక్టర్ కదా. ట్యాక్స్ కలెక్టర్కి ఫిషర్మెన్తో ఏం సంబంధం? నేను చేపలు పడతానంటే ట్యాక్స్ కలెక్టర్ కూడా నేను కూడా చేపలు పడతానికి వస్తా అంటే అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనుషుడు గాయపరచబడినప్పుడు ఏం చేస్తాడో కూడా అర్థం కాదంట. నాకు చివరికి ఎవరైనా సహవాసం ఉంటే చాలు, నాకు ఎవరైనా తోడుంటే చాలు. అందుకని చూడండి, కొంతమంది యవనస్తులు ముఖ్యంగా చూడండి, గాయపరచబడినప్పుడు ఎవరితో స్నేహం చేస్తారు కూడా చూడరు. ఎవరు నీ స్నేహితులు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? నన్ను ఏమనద్దు, మా వాళ్ళని ఏమనద్దు. ఎందుకంటే దిస్ ఇస్ డార్క్ అండ్ ఎమోషన్ ఇస్ హర్ట్. ఏం చేస్తున్నాడు నీ బ్రతికేంటి? ఏమో నాకు ఎవడో ఒకడు ఉన్నాడు, నాతో కలిసి తన్నాను ఉన్నాడు, పదా కానీ నాతో కలిసి సై అనేవాడు ఉన్నాడు, నువ్వు రైట్ రానేవాడు ఉన్నాడు, చాలు నాకు, నేను ఉన్నాడు రా మామ అంటే చాలా అయిపోయింది ఆడికి, తన్ను గేమ్ ఓవర్. ఎందుకంటే నాకు ఆయన ఊండడు. ఎందుకంటే గాయపరచబడిన హృదయం అంట ఎవడన్నా ఆదరిస్తాడని చూస్తాడంట. దేవుని బిడ్డలమైన మనము ఇతరులను ఆదరించవలసిన వారిని. దేవుని బిడ్డలమైన మనము మన నోటి మాటలు చాలా బలమైనవి అండి, జాగ్రత్త. నోటి మాటలు చాలా బలమైనవి. ఈరోజు ఎంతోమంది ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలీదు. నీవు అన్ని సుఖంగా ఉన్నావు కాబట్టి వాడు చూసి వాడు పనికి మాలినోడు అంటున్నావు. వాడి సంగతి నీకేం తెలుసు? వాడు పోరాడాలి నీకేం తెలుసు? వాడి స్థానాలు ఉంటే చచ్చి ఊరుకున్నాడు వాడు ఇప్పుడు. కానీ ఎంతోమంది స్వార్థముతో ఇతరులకు అర్థం కాని హృదయము. ఆ విషయంలో యేసుప్రభుని చూస్తే ఆయనకి లాంటి వారు ఎవరు లేరండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ రాళ్ళుతో కొట్టాలని ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన ఏమన్నాడు? మీలో నేరం లేనివాడు మొదట రాయేయండి అయ్యా, మీలో నేరం లేనివాడు మొదట రాయేయండి అంటే ఎవడో ఆయన నేల మీద కూర్చొని రాస్తా ఉన్నాడంట. ఆయన రాసే రాతలకి వీరందరూ వారు రాళ్ళు పాడిసిపోయారంట. ఎవడు ధైర్యం చేసుకోలే. యేసుప్రభుడు అన్న, అమ్మా నిన్నెవ్వడు ఏది చేయలేదు, ఏ హాని చేయలేదా? లేదయ్యా, నేను కూడా నీకు ఏ హాని చేయను, పో, ఇంకా వెళ్ళి పాపం చేయొచ్చు. దేవుడు అర్థం చేసుకున్న దేవుడు అండి. మన దేవుడు కరుణించే దేవుడు. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? బైబిల్ గమనించినప్పుడు ఈ శిష్యులు వీరందరూ చేపలు పడటానికి వెళ్ళారంట. వారు ఇశ్రాయేలులో చేపలు పట్టేటప్పుడు ఇక్కడ మనం ఉప్పాడలో చేపలు పడతాం, మన వలలు వేరేలాగా ఉంటాయి. ఆ గలిలీ సముద్రంలో వారు చేపలు పట్టేటప్పుడు వారి వలలు వేరేలాగా ఉంటాయి. వలలు ఎలాగ ఉంటాయంటే రౌండ్గా ఉండి ప్రతి సైడ్లో రాళ్ళు కట్టి ఉంటాయి. వారు వలని చక్కగా చుట్టి తిప్పి మంచిగా తీసి ఇట్లా విసిరేస్తే అది అలా ఓపెన్ అవుతారంట. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళన్నీ దగ్గరకు వస్తాయి, పట్టుకుని లాగుతారు ఒకేసారి. ఇప్పుడు పేతురు అన్నాడు, రే నేను చేపలు పడతానికి వెళ్తున్నాను రా. ఇంకో మాటలో చెప్పాలంటే నాకు ఏదైతే బాగా తెలుసో అది చేస్తానికి వెళ్తున్నా, మిగతా వారు నేను కూడా వస్తాను అడుగు. చూడ మత్తయ్య కూడా వస్తా ఉంటాను. పేతురు అనుకుని ఉంటాడు, ఒరే నీకు నేర్పిస్తాను రా నేను ఎట్లా పట్టాలో. ఇంకా రాత్రి చూడండి, రాత్రంతా వల వేసాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఇదిగో తీ, చుట్టుపట్టు, జై కుటం, లాగు, ఒక్కటి కూడా రాలే. ఆల్రెడీ గాయపరచబడిన హృదయం, ఆల్రెడీ నిరుత్సాహపరచబడిన హృదయం, ఆల్రెడీ ఏదైనా ఈ జీవితం విసిగిపోయిన బ్రతుకు. సరే వచ్చిందన్నా చేసి ఏదైనా సంతోషపడతాంటారా అంటే ఏమీ రాలే. రాత్రంతా అయిపోయిందంట. కానీ రాత్రి పోతుంది, పగలు వస్తుంది. బైబిల్ ఉంది, రాత్రంతా ఏడుపు ఉండొచ్చేమో అని పొద్దుట వస్తే ఏమొస్తుందంట? ఆనందం వస్తుందంట. జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. యు మై క్రై ఆల్ నైట్. రాత్రంతా నువ్వు ఏడవచ్చేమో కానీ ఉదయం వస్తుంది, ఆనందం వస్తుంది. మన దేవుడు ఉదయ సూర్యుడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? యేసు ప్రభు అదే రీతిగా ఆ గలిలీ ఆ నది ఓరంలో వచ్చాడంట. ఆ ఓరంలో వచ్చాడంటే ఇంచుమించు చెప్పాలంటే 100 మీటర్లు అండి, 300 అడుగులండి. ఆ 300 అడుగుల దూరంలో యేసు ప్రభు నిలబడుతున్నాడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆయన కేక వేస్తున్నాడు,
ఈ శిష్యులు ఆ ఓడలు కూర్చున్న రాత్రంతా చేపలు బట్టి విఫలమై విసిగిపోయిన పరిస్థితుల్లో, అలసిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈయన కేక వేస్తున్నాడు, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? వారు అక్కడ నుండి ప్రతిస్పందన కేకేస్తున్నారు. ఏమని? ఏమీ లేదు. ఎవరికి అర్థం కాలే, ఏంద్రా ఈయన కేకేస్తున్నాడు? ఎవడైనా ఇంత పెందల కాడ వచ్చి ఇక్కడ నుండి మనల్ని ఏమని పిలుస్తున్నాడు? పిల్లల్లారా అని పిలుస్తున్నాడు. పిల్లల్లారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని కేకేస్తున్నాడు. ఇంత పొద్దుటే మన దగ్గరకు వచ్చి తినడానికి అడిగేవాడు ఎవర్రా? ఏమైనా ఆలోచించారా? వెంటనే ఆన్సర్ ఏమీ లేదు. బైబిల్ అనేక సార్లు దేవుడు నీకు తెలుసా, ఇది చేయగలవా, ఇది జరుగునా? ఎజికేలుని అడుగుతాడు, ఈ ఎండిన ఎముకలో బ్రతుకునా? దేవుడు ఎందుకు ప్రశ్నలు అడుగుతాడండి? ఒకళ్ళు అడిగారు ఇట్లా, దేవుడు ఎందుకు ప్రశ్నలు అడుగుతాడు? దేవుడు తెలియక? మీరు చెప్పండి, దేవునికి తెలియక? దేవునికి తెలియక కాదు, ఆయన సర్వజ్ఞాని, ఆయనకి అన్నీ తెలుసు. నీకు తెలుసా లేదా తెలుసుకుంటానికి, నీకు నువ్వు గ్రహించుకుంటానికి. కొన్నిసార్లు నువ్వు క్వశ్చన్ మార్క్లో ఉన్నావు, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. పేతురు రాత్రంతా కష్టపడ్డా ఏమైనా ఉందా? నువ్వు చెప్పుకోవాలి, లేదురా నా దగ్గర ఏం లేదు సార్, నా వలన అవ్వదు. బికాజ్ టుడే హెస్ ప్రైడ్, గర్వం అనేది నేను చేస్తాను, ఏం లేకుండా కూడా ఇంకా గర్వం ఉంటుంది అంటారు. నేను చేస్తాను. ఏం చేసావు? గ్రహించు నీ స్థితిని. అయ్యో నా జీవితంలో నా వల్ల ఏమి చేయలేకపోతున్నాను, గ్రహించు. నీవు గ్రహించుకున్న దేవుడు ఏది నీ కొరకు చేయడు. అంటిల్ యూ రికగ్నైజ్ యువర్ వీక్నెస్, గాడ్ కెనాట్ హెల్ప్ యూ. గర్విష్ఠులకి దేవుడు ఎప్పుడు సాయం చేయాలి? బైబిల్ చూడండి, మొత్తం ఆయన కొరకు సహాయం వేడుకుని యథార్థంగా ఆయన వెతుక్కుని వచ్చిన వారికి ఆయన సహాయం చేశాడు. బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు, వీరు అన్నారు జవాబు, మా దగ్గర ఏం లేదు. ఆయన ఒకే మాట అన్నాడు, మీ కుడివైపు వేయండి వలని అన్నాడు. మీ కుడివైపు వేయండి వలని. మీకు ఆ మాటకి ఏమైనా స్ట్రైక్ అవుతుందో లేదో, కానీ నాకైతే ఒక చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు మరలా చేసి చూపిస్తాడు, నువ్వు నమ్మాలని. ఎందుకంటే అప్పటికే ఒకసారి, లేకపోతే మొదటిసారి పేతురుని దేవుడు పిలుచుకునేటప్పుడు, పేతురు వాడని ఎక్కి వెళ్ళినప్పుడు పేతురుతో నీ వల వేయ అంటే, రాత్రంతా ప్రయత్నం చేశాం కానీ ఈ ఒక్క చేప కూడా పట్టలేదంటే ఏమని చెప్పాడు దేవుడు? నీ కుడితట్టు వల వేయన్నాడు. మరలా ఇక్కడ యేసుప్రభు వచ్చి అదే మాట చెప్తున్నాడు, పేతురు నేను పిలుచుకున్నప్పుడు ఏదైతే చెప్పాను అదే చెప్తున్నాను నీకు, కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీ తోడున్నాను, నీకు చూపించాల్సింది అదే మాట చాలు, కొత్త మాట అక్కర్లే. ఈరోజు చాలా మంది అంటే, దేవుడా కొత్తగా ఏమని చెప్పు, కొత్తగా ఏమని చెప్పు. కొత్తది అక్కర్లే, నమ్ము. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నిన్ను విడువని ఎడబాయనని చెప్పాడా? నమ్ము, ఆయన విడువని ఎడబాయడు. ఆయన చాలు నీకు. ఎంతమంది ఇక్కడ నిజంగా చెప్పగలుగుతారండి, నాకు యేసయ్య చాలు అంటారు? బిగ్గరగా యేసయ్య నువ్వు చాలు అయ్యా అని చెప్పండి. బిగ్గరగా ఆకాశం వైపు చూస్తే, యేసయ్య నువ్వు చాలు యేసయ్య. మన జీవితంలో ఆయన చాలండి. బైబిల్ చూసినప్పుడు ఆయన కుడి తట్టి వేయమన్న వెంటనే వారు కుడి తట్టి వేశారంట. అరే ప్రొఫెషనల్స్ అందులో ఉన్నారు, రాత్రంతా వలేశారు. కనీసం యేసు ప్రభు మొదటిసారి ఏమన్నదప్పుడు, అంటే పేతురుని మొదటిసారి కలిసినప్పుడు ఏమన్నదప్పుడు ఆయన అన్నాడు, నేను రాత్రంతా ప్రయత్నం చేశాను కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి చేస్తున్నాను అన్నంత పెద్ద డైలాగ్ కొట్టాడు. ఇక్కడ మరో మాట లేదు. అంటే ఏమై ఉంటుంది రాత్రంతా? ఒకడు ఇక్కడి, ఒకడు అక్కడి, ఒకడు అట్టుపో, వాడు ఇట్టుపో, వాడు ముందుకెళ్ళు, వాడు వెనక్కెళ్ళు, అన్ని ప్రయత్నాలు అయిపోయాయేమో. ఇప్పుడు కొత్తగా వచ్చినాడు, సరే కానీ చెయ్యి చెప్పిన వెంటనే వేశారంట. యేసుని ఎరగల. అప్పటికి వేసిన తర్వాత వల ఒకేసారి గట్టిగా అయిందట. ఊరి ఈ వల ప్యాక్ అయిన వెంటనే అందరేమో వల మీద దృష్టి పెట్టారు. పేతురేమో ఎవర్రా అది మాట్లాడింది అని చూస్తున్నాడు. పేతురు ఎవర్రా మాట్లాడిందని చూస్తామంటే యోహాన్ అన్నాడంట, ఒరే యేసు సుమి. అంతవరకు గుర్తుపట్టలేదు అది యేసయ్య అని. ఎప్పుడైతే ఆ వల గట్టిగా అయిందో యేసు సుమి అన్న వెంటనే పేతురు ఏం చేశాడంట, ఆయన పై వస్త్రాన్ని తీసి డైవ్ కొట్టాడంట. అంటే ఆయన రాత్రంతా పడిన కష్టానికి పై వస్త్రం కూడా తీసాడు. ఎందుకంటే రాత్రి ఎంత చలి ఉంటుందండి. ఆ గలిలీ సముద్రాన్ని దగ్గర ఈరోజు వెళ్ళినా కూడా చలి వణికిపోతాం. ఆయన
రాత్రంతా చేపలు పట్టాడు. పొద్దుట ఆయన చెప్పే సమయానికి ఆ యేసు సుమి అని పై వస్త్రాన్ని తీసుకుని నీటిలోకి దూకాడంట. ఓ మాట అడుగుతా, రాత్రంతా దేని గురించి ఆశపడ్డాడు? చేపలు పడతానికి. కనీసం ఒక చేపను దొరుకుంటే ఎంత తృప్తి కలిగి ఉండేదో, ఎందుకంటే ఆ బాధ వేదనలో. కానీ ఆయన ఆ సమయంలో యేసు సుమి అన్న వెంటనే, నాకు ఈ చేపలు వద్దురా బాబు, నాకు ఈ కాదు కావాల్సింది, ఇవన్నీ ఏదో నా ఒంటరితనానికి ఆధారం కొరకు వచ్చాను, నాకు కావాల్సింది ఈ చేపలు కాదు, ఈ డబ్బులు కాదు, ఈ పేరు ప్రఖ్యాతలు కాదు, ఈ అంతస్తులు కాదు, ఈ ఉద్యోగాలు కాదు, ఈ వ్యాపారాలు కాదు, ఇవన్నీ ఏదో నన్ను ఆదరిస్తానికి వచ్చాను. నాకు కావాల్సింది యేసయ్య. ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు నాకు కావాల్సింది యేసయ్య? నాకు ఈ లోకంలో ఏం లేకపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది యేసయ్య. చెప్పగలిగిన రోషం కలిగిన క్రైస్తవులు కూడా ఉంటే చేతులు అయితే బిగ్గరగా యేసయ్య అని కేకవేయండి. ఆయన అంటున్నాడు, నాకు కావాల్సింది యేసయ్య. నీటిలో దూకాడంట, ఈత కొట్టుకుంటూ వెళ్ళాడంట. కానీ ఇప్పుడు ఉంటుందండి హైలైట్. బైబిల్ చదివేటప్పుడు నేను ఊహిస్తూ ఉంటాను, నేను అదే గలిలీ సముద్రాన్ని, అదే నది ఓరన్న ఎక్కడైతే యేసుప్రభు చేపలను కాల్చాడో అదే స్థలంలో నేను కూర్చుని బైబిల్ చదువుతా, ధ్యానించా. ఆ థ్రిల్ వేరా. ఇగో ఇక్కడే 300 అడుగులు అంటే లేజర్ పెట్టి చూసుకుంటున్నా ఎంత దూరం ఉంటుందని. ఒరే ఇంత దూరం రా. ఇదిగో పేతురు ఈత కొట్టుకుని వచ్చాడు. ఇక్కడి నుంచి నడుచుకుని వచ్చేటప్పటికి ఏం సీన్ కనబడుతుందంట, ఏదైతే రాత్రంతా వీరు చేపలు పడటానికి ప్రయత్నం చేశారో యేసు ప్రభువు నది ఓరంగా వచ్చేటప్పటికి అక్కడ నుప్పుల మీద చక్కగా చేపల్ని కాల్చి పెట్టాడంట. ఈయన వలేసాడా? సృష్టికర్త అండి. నీవు ఏదైతే రాత్రంతా ప్రయత్నం చేస్తున్నావో ఆయన నీ కొరకు ముందుగానే సిద్ధపరచిన దేవుడు. నువ్వు రాత్రంతా వల పట్టినప్పుడే నువ్వు వల వేసి ప్రయత్నాలు చేసి ఏడ్చుకుంటూ, నా బ్రతుకు ఏంట్రా, నా జీవితం ఏంట్రా, నా స్థితి ఏంట్రా, ఇంక నేను ఏంట్రా అని ఏడ్చుకుంటా ఉంటే ఆయన నేను చూస్తాను. జాగ్రత్త. నీ కన్నీటిలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఒంటరితనంలో నిన్ను ఎడబాసే దేవుడు కాదు. ఏడవనిస్తాడేమో నీ స్థితిని నువ్వు గ్రహిస్తానికి, కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఉదయం వస్తుంది, ఆనందం వస్తుంది, యేసు వస్తున్నాడు. మనం చూస్తే ఆయన నది ఓరంకి వచ్చేటప్పటికి ఆ మంట పైన చక్కగా చేపలంట. పేతురు వచ్చాడంట. కానీ యేసుప్రభు ఏమన్నాడు, ఆయన్ని వదిలేరా అన్నాడా? పేతురు అన్నాడు, ప్రభా నాకు ఆ చేపలు వద్దు, నాకు నువ్వు కావాలి. వచ్చేటప్పటికి చేపలు నీ ముందు ఉన్నాయి. కానీ అక్కడికి వచ్చేటప్పటికి పేతురుతో దేవుడు అంటాడు, ఎల్లు వారికి సాయం చేయి, కొన్ని చేపలు మీరు పట్టింది కూడా తీసుకురండి, నేను సిద్ధపరిచింది రెడీగా ఉంది, కానీ మీరు కష్టపడింది కూడా తీసుకురండి, మీకు కూడా ఉంది. పో పేతురు పో, నీ కొరకే తెప్పించా. ఈరోజు మనకు లెక్క తెలియదు, కానీ 153 ఫిషెస్ ఇన్ గలిలీ అన్నదప్పుడు గలిలీ సముద్రం మొత్తంలో 153 చేపలు ఉంటాయంట. యేసు ప్రభు మాట సెలవిచ్చినప్పుడు అక్కడ వలేసినప్పుడు అన్ని 153 ఒకే వల్ల పడ్డాయంట. దేవుడు నీ కొరకు చేసే కార్యాలు అద్భుతమైనవండి. నమ్మేవారంటే విగ్రహాలు చెప్తామా? దేవుడు నీ కొరకు చేసే కార్యాలు కందనివి. నువ్వు తరాల సంవత్సరములు కష్టపడచ్చేమో కానీ మనుషుల సహాయం వ్యర్థమవచ్చు కానీ దేవుని నమ్మిన వారిని దేవుడు అవమానపరచని ఇచ్చే దేవుడు కాదు. నమ్మిన వారి విగ్రహాలు చెప్పండి. మనం చూస్తే దిస్ ఇస్ ద ఫైనల్. పేతురు శిష్యులు వారందరూ కలిసి చేపలు తింటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో పీటర్ ఫిష్ అని ఉంటుంది. ఆ చేపలను తీసి కాల్చి ఇస్తారు, భలే ఉంటుంది టేస్ట్. నేను అది కూడా తింటాం ఊహించా. ఓహో, ఇట్లా మంచిగా కాల్చి ఇలాగ తింటారనమాట. అది తింటూ యేసుప్రభు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను మీరు చెప్పండి, పేతురు నువ్వు నన్ను, మీరు చెప్పండి ఆన్సర్. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఈరోజు, మిమ్మల్ని అడగమంటున్నాడు దేవుడు. ఏంటి మీ జవాబు ఏంటి? మీ పేరు పెట్టుకుని చెప్పుకోండి. రాజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏంటి మీ జవాబు ఏంటి? హృదయంలో నుండి నువ్వు చెప్పగలిగింది ఏంటి? ప్రేమిస్తున్నానంటే ఏం విడిచొచ్చావు దేవుని కొరకు? ప్రేమిస్తున్నావు అంటే ఏ రీతిగా ప్రేమను చూపిస్తున్నావు? ఏమో నీ భయాలు బట్టి నువ్వు పారిపోయావేమో, కానీ ఆయన పిలుపుకి లోపడ్డావా? లేకపోతే ఏదో స్వార్థం కొరకు మాత్రం యేసయ్య కావాలన్నావా? నిజంగా యేసయ్య కావాలని ఆయన ప్రేమిస్తూ ఆయన వెతుకుతూ వచ్చారా? లేకపోతే ఏదో చేస్తా వస్తే చూస్తానులే,
విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మనుషులు గాయాలు కలిగించి ఉండొచ్చు, పరిస్థితులు స్థితిగతులు మీ జీవితాల గాయాలు కలిగి ఉండొచ్చు, అపవాది మీ జీవితాలను పాడు చేస్తానికి, లేకపోతే పితరుల చేసిన దోషములు బట్టి ఆ దోషములు మీ మీదకి వచ్చి మీ జీవితాలను పాడు చేసి ఉండొచ్చు. కానీ ఎవరైతే నిజముగా యేసుని నమ్మి ఆయన దగ్గరకు వచ్చి ఆయనని ప్రేమిస్తారో, ప్రభువా నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నా, దేవుడు చెప్తాడు కదా, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి. లవ్ గాడ్, సర్వ్ హిమ్ ఓన్లీ. ఆయనను మాత్రమే సేవించు. బైబిల్ గమనించవచ్చు, దేవుడు మొదటిసారి ప్రేమిస్తున్నావా అన్నదప్పుడు పేతురు అంటాడు, నీకు తెలుసు ప్రభువా నా గొర్రెలను కాయి. రెండోసారి అడుగుతున్నాడు యేసు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు రెండోసారి చెప్తున్నాడు, ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను. మూడోసారి అడుగుతున్నాడు దేవుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మన గ్రీకులో చదివినప్పుడు బైబిల్ నూతన నిబంధన గ్రీకులో రాయబడి ఉంది. మొదటి 2 సార్లు ప్రేమిస్తున్నావా అనేది ఇట్ ఇస్ అగపే, దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నావా. మూడోసారి చూసినప్పుడు ఫిలియోస్ అన్న మాట ఉంటుంది, అంటే స్నేహితుడులాగా, అయ్యో మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడువా, నువ్వు నన్ను స్నేహితులాగా ప్రేమిస్తున్నావా. ఆ మాటకి హృదయంలో నొచ్చుకున్నాడంట పేతురు. నొచ్చుకుంటామంటే ఏంటి? అచ్చే ఏంటినా అది కాదు, బాధపడ్డాడు. ఏంటి, ఎట్లా చెప్పనయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్ను ప్రేమిస్తున్నాను నీ స్నేహితుడు అంటానికి బాధగా ఉందయ్యా. ఎందుకంటే నిన్ను ఎరగనే బొంకినున్నయ్యా, నిన్ను ఎరగనే బొంకాను, నీ దగ్గర నుండి పారిపోయాను, అయినా కూడా నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నా బలహీనతను బట్టి నేను తప్పు చేశాను, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే యథార్థంగా, ప్రభువా నేను నిన్ను బాధపరచాలని నేను పాపం చేయలేదయ్యా, నేను నిన్ను బాధపరచాలని నేను ఈ తప్పు చేయలేదయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్న నా భయాన్ని బట్టి ఈ అబద్ధము, నా భయాన్ని బట్టి, నా చేతకానితనాన్ని బట్టి, నా బలహీనతను బట్టి ఈ పాపము నేను చేశాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవునితో చెప్పగలిగిన వారు ఉన్నారా? ఎందుకంటే నీ శక్తి చేత నీవు ఎప్పటికీ బలవంతుడిగా జీవించలేవు, నీ శక్తి చేత నువ్వు ఎప్పటికీ నీతిమంతుడిగా బ్రతకలేవు, నీ శక్తి ద్వారా నువ్వు ఎప్పటికీ దేవుని దగ్గరికి చేరలేవు. ఆయన శక్తి నీకు అవ్వాలి. బైబిల్ చూసినప్పుడు గమనిస్తాం, యేసు ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఫిలియోస్ అని మూడోసారి అడిగినప్పుడు పేతురు అంటాడు, ప్రభా నువ్వే ఎరిగొన్నావయ్యా, నువ్వే అన్నీ ఎరుకున్నావు, నువ్వు ముందే చెప్పావు, నేను ముమ్మరలు బొంకుతాను, నువ్వు ముందే చెప్పావు, నీకు ముందే తెలుసు, నేను అనవసరం నోరిచ్చాను. అప్పుడు ఏమన్నాను, వీరందరూ అని బిల్డప్ కొట్టాను. ఇప్పుడు నేను కొట్టను, నాకు వద్దు గొడవ, ఎందుకంటే నువ్వు చెప్పిందే జరుగుతుంది, నీకు ముందే తెలుసు ఏం జరగబోతుందో. నువ్వు ఎరుగొన్నావు నా హృదయాన్ని, నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అని. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వ్యక్తి అయితే లోకానికి నో చెప్తావు. హోషేయ గ్రంథంలో ఉంటుంది కదా, దేవుడు అంటారు కదా, ఇశ్రాయేలు చూడయ్యా ఎట్లా ఉంది చూడు, వేష్యలాగా ఉంది, అవసరతకు నేను కావాలంట, ప్రేమ లోకంతో అంట. అలాంటి వారు ఇక్కడ లేరు, నమ్ముతున్నాను. అలాంటి వారు ఇక్కడ ఉంటారు, రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నా. ఈరోజు మనల్ని వెతికి రక్షించిన ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ నిన్ను మార్చాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను సరిదిద్ది, నిన్ను నూతనపరిచి, నిన్ను ఘనంగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. పేతురుతో దేవుడు అంటున్నాడు, యూ విల్ బీ మై లీడ్. నా సంఘాన్ని నువ్వు నడిపిస్తావు, నా మందని నువ్వే కాపుతావు, నా మందని కాయి. టేక్ కేర్ ఆఫ్ మై షీప్, టేక్ కేర్ ఆఫ్ మై షీప్, టేక్ కేర్ ఆఫ్ మై షీప్. ఈరోజు క్రీస్తు చేతుల్లోకి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే మీ జీవితంలో ఎటువంటి బాధ, గాయములు, మనుషులు చేసిన గాయాలు, గతంలో జరిగిన గాయాలు ఏదైనా అవ్వచ్చు, కానీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. ఆయన నీ జీవితంలో మేలైన తలంపులే కలిగి ఉన్నాడు, కానీ కీడైన తలంపులు కాదు. దేవుడు అంటే నిన్ను వర్ధిలింపజేయాలని నేను ఆశపడుతున్నాను, నిన్ను నాశనం చేస్తానికి కాదు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరు వర్ధిల్లాలని, క్రీస్తు సాక్షులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా సమయం అయింది, కానీ దయచేసి ఒకసారి తలలో వచ్చి ప్రార్థన చేస్తే, దయచేసి మీరు ఒక నిర్ణయం చేయగలిగితే, నిజముగా దేవుణ్ణి సేవించగలుగుతున్నారా? నిజంగా దేవుని ప్రేమించగలుగుతారా? నిజంగా క్రీస్తు సాక్షిగా ఉండగలుగుతారా? నిజంగా ప్రభువా నీవేనయ్యా, నాకు నీవే కావాలి ప్రభువా, ప్రభువా నీవేనయ్యా,
నాకు ఈ లోకంలో ఇంక వేరేం కాదు, నాకు ఇంకా ఈ లోకంలో వేరేమీ ఆశపడతలేదు, నేను ఇంక వేరేమీ కోరతలేదు ప్రభువా. నాకు నువ్వు కావాలి ప్రభువా, నువ్వు కావాలి తండ్రి, నీ ప్రేమ కావాలయ్యా, నీ తోడు కావాలి ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. నీ కొరకే ఆశపడుతున్నాను, నిన్నే వెతుకుతున్నాను. నా జీవితంలో నా గాయాలను చూడయ్యా. మనుషులు చేసిన గాయాలు అవ్వచ్చు, నీ అంతటా నువ్వు చేసిన గాయాలు అవ్వచ్చు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, గాయపరచబడిన హృదయాల్ని మాన్పే దేవుడు. ఈరోజు సర్వ సృష్టికర్త దేవుని వాక్యం తెలియజేస్తుంది, సమస్తం ఆయన ద్వారా చేయబడింది, ఆయన కొరకు చేయబడింది. ఈరోజు ఇంకా ఉందంటే ఆయన బట్టే ఉంది. ఎవరైనా యేసు ఈరోజు నీ జీవితంలో సమస్తం ఆయన మహిమార్థమే మలచగలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు, నూతన కార్యాలు జరిగించగలిగిన దేవుడు. చెప్పండి, ప్రభువా నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభువా, నాకు నువ్వు కావాలి యేసయ్యా. ఎంతమంది చెప్పగలుగుతారు నాకు యేసయ్య కావాలి? నోరు తెరిచి చెప్పండి. మీ బలహీనతలో ఉన్నారేమో, మీ శక్తి చాలతలేదేమో, మీరేదో చేసేద్దామని విఫలమైపోయిన పరిస్థితులు ఉన్నారేమో. చెప్పండి, ప్రభువా నా శక్తి చాలట్లేదయ్యా, నా బలం చాలట్లేదయ్యా, నా అంతటా నేను చేయలేకపోతున్నాను ప్రభువా, నా అంతటా నేను బ్రతకలేకపోతున్నాను, నాకు అవ్వట్లేదయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ఈ లోకంలో ఆస్తి పాస్తులు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, ఈ ఉన్నను లేకపోయినాను పర్వాలేదయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా. ఈరోజు దేవుడు మన బ్రతుకుల ద్వారా ఆయన నామం మహిమపరచబడినట్లుగా, ఘనమైన వారుగా, ఇష్టలైన వారుగా, అన్ని విషయాల ప్రవీణులుగా, ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా, సఫలత, అభివృద్ధి, జయము కలిగిన వారుగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడండి. ఈరోజు ఎండిన ఎముకల్ని జీవింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులా? ఏంటి ఎండిపోయిన జీవితమా? ఏంటి పాడైపోయిన కుటుంబమా? ఏంటి ఓటమే వెళ్తుందా? ఏం పరిస్థితి? చెప్పండి, జీవాత్మ నన్ను జీవింపజేయ్యా, యేసయ్యా నా జీవితాన్ని జీవింపజేయ్యా, నా బ్రతుకుని మార్చు ప్రభువా, నా బంధకాల్ని విడిపించు ప్రభువా, నాకు సహాయం చేయేసయ్యా. ఎవరైతే యథార్థంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారో పరిశుద్ధాత్ముడు ముట్టబోతున్నాడండి. దేవుడు ప్రేరేపిస్తున్నాడు ప్రవచించమని. కొద్దిసేపట్లోనే ప్రవచించబోతున్నాను. నీవు మొదటగా దేవుని సన్నిధిలో సమర్పించుకో. అడగండి, దేవా నా బ్రతుకుని విడిపించు, నా బ్రతుకుని బాగు చేయి, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నా బలహీనతల్ని బలపరచయ్యా. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతులని ప్రకటించాలయ్యా. ఎందుకంటే నా బలహీనతల మధ్యలో నీ కృప చాలు ప్రభువా. ప్రభువా నాకు నువ్వు కావాలేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన కాదు, నోటితో ప్రార్థన చేయి. నోటితో ఒప్పుకోవాలనేది దేవుడు వాక్యం తెలియజేస్తుంది. హృదయంలో మాత్రమే కాదు, కన్ఫెస్ విత్ యువర్ మౌత్. చెప్పండి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను, యేసు నా దేవుడు, యేసయ్య నా రక్షకుడు, యేసయ్య నా సర్వము, నాకు యేసయ్యే కావాలి. ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎంతమంది చెప్తారు, ప్రభువా నాకు నువ్వు కావాలి? ఎక్కడ మీరు 2 చేతులు పైకెత్తండి. ప్రభువా నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నాకు శక్తి దయచేయ్యా, నా గాయాలని మాన్పయ్యా, నా బ్రతుకుని మార్చు ప్రభువా, నాకు విడుదల దయచేయ్యా, నా జీవితంలో నూతన ప్రారంభం దయచేయ్యా. పిరికోనిగా ఉన్నాను, చేతకాని వ్యక్తిగా ఉన్నాను, నా జీవితంలో నీ చిత్తం జరగాలయ్యా, నీ ఉద్దేశాలను నెరవేరాలయ్యా, నీ సఫలత చూడాలయ్యా, నీ హెచ్చింపు చూడాలయ్యా, నీ మార్గదర్శనం ఉండాలయ్యా, నీ ఆత్మకార్యాలు జరగాలయ్యా. నన్ను వాడుకో ప్రభువా. ధైర్యంగా చెప్పండి, ప్రభువా నన్ను వాడుకో అయ్యా. ఎవరినన్నా వాడుకుంటావు కదయ్యా, నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో అయ్యా. అడగండి, దేవుని అడగండి, యథార్థంగా అడగండి. ప్రభువా ఇదిగోనయ్యా, నీ ఆత్మ ప్రేరేపిస్తున్న రీతిగా ఎండిన జీవితాలను చూడయ్యా, చచ్చిన స్థితులను చూడయ్యా, పిరికితనంతో గాయపరచబడిన జీవితాలను చూడు ప్రభువా. ఇదిగోనయ్యా, ఈ ఎండిన ఎముకల్లోకి నన్ను దిక్కులను జీవాత్మ, ఈ ఎండిన ఎముకల్ని జీవింపజేయమని వేడుకుంటాను ప్రభువా. ఈ చచ్చిన స్థితిలో వీరికి జీవము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీ చిత్తము వీరి జీవితంలో నెరవేర్చబడును గాక. మీరు తలను పైకెత్తు,
వీరి జీవితంలో చేయను దయచేయి. ప్రతి కుటుంబము కట్టబడాలయ్యా. క్రీస్తు అనే బండపైన కట్టబడాలి. క్రీస్తు ప్రేమతో కట్టబడాలి. క్రీస్తు సాక్షులుగా వర్తిల్లాలి. ఓటములో నలిగిపోయిన జీవితాలను చూడు, విఫలమైపోయిన జీవితాలను చూడు. ఇంకా నా జీవితము బ్రతుకుతమే వ్యర్థమైన వారిని చూడు ప్రభువా. ఈరోజు ఎటువంటి జీవితాలను మార్చగలిగిన దేవా, ఇదిగోనయ్యా మారాన్ని మధురంగా మార్చిన ప్రభువా. అహరోను జస్ట్ కర్ర, చెక్కబడిన కర్రని మరలా చిగురింపజేయగలిగిన దేవా, ఈరోజు ఎండిన బ్రతుకులు, చచ్చిన జీవితాలు నజరేయుడైన యేసు నామములో పునరుద్ధారపు శక్తి ద్వారా మరలా చిగురింపజేయుడిగా కానీ ప్రకటిస్తున్నాను. తిరిగి లేచుడిగా కానీ ప్రకటిస్తున్నాను. జయము కలుగుడిగా కానీ ప్రకటిస్తున్నాను. సమాధాన సంతోషకరమైన కార్యములు మీ జీవితంలో నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. చీకటికి అధికారం లేదయ్యా మా పైన. ఇప్పుడే ప్రభా నీ రక్తంతో మమ్మల్ని అభిషేకించమని అడుగుతాను. అడగండి, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నా తల నడినెత్తి నుండి నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నీ రక్తంతో నన్ను అభిషేకించు ప్రభా. నా మనసు నీది ప్రభా. నా మనసులో దుష్ట తలంపులన్నీ ఇప్పుడే కొట్టివే ప్రభా. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. క్లెన్స్ మీ సాంటిఫై మీ. నన్ను నూతనపరచు. నా మనసును నూతనపరచు. నా తలంపులను నూతనపరచు. పాపపు తలంపులు, పాపపు కార్యాలు ఇప్పుడే రద్దు చేస్తున్నాను యేసు నామములో. చెప్పండి, అపవాది నీతో ఉన్న సంబంధం అంతా యేసు నామములో రద్దు చేస్తున్నానని చెప్పండి. రద్దు చేయండి. చీకటికి మన పైన అధికారం అంటానికి వీల్లేదు. మన యేసు సొత్తుని, మన యేసు సొత్తుని వెలపెట్టి కొనబడిన వారిని, అమూల్యమైన రక్తముతో విమోచించబడిన వారిని ధైర్యంగా చెప్తాం. ప్రభువా ఇదిగోనయ్యా, ఏ కుటుంబాలపైన, ఏ వ్యక్తులపైన చీకటి యాత్రకి వీల్లేదని ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి అంధకార శక్తుల ప్రభావం, చీకటి ప్రభావం ఇప్పుడే విశ్వాసముతో సమర్పించుకున్న ప్రతి ఒక్కరి జీవితాలపై నుండి యేసు నామములో కొట్టివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. చీకటి పారదోల వేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. నీ అగ్నితో కాల్చివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. నీ వెలుగు వారి జీవితంలో ప్రకాశించాలని వేడుకుంటాను. ఇప్పుడే పరిశుద్ధాత్మదేవా నీ శక్తిని కనబరచమని వేడుకుంటానయ్యా. ధైర్యం, తిరిగితనం మాకు అవ్వలేదయ్యా. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము. ధైర్యంగా నిలబడతామయ్యా నీ కొరకు. ధైర్యంగా బ్రతుకుతామయ్యా నీ కొరకు. ధైర్యంగా ఫలిస్తామయ్యా నీ కొరకు. అభివృద్ధి చెందిన, జయం కలిగిన, నీతో ధైర్యంగా జీవించే జీవితము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సమర్పించుకున్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతాం. సమయమైందని మేము ముగిస్తున్నామేమో కానీ నీ ఆత్మ కార్యం కొనసాగించాలని అడుగుతాం. నీ సమాధాన సంతోషాలు వారి హృదయాన్ని నింపాలని. నువ్వు బ్రతుకుల్ని మార్చే దేవుడు అయ్యా. నిరీక్షణ ఆధారమై ఉన్న దేవుడు అయ్యా. ప్రతి స్థితిగతుల్ని మార్చి ఆనందము, సంతోషము, జీవన ఆశీర్వాదాన్ని ఇచ్చి నడిపించే దేవా, నీ చిత్తము, నీ కార్యములు మా జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి. ఆమేన్.